హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రియురాలు పిలిచే నవల చదువుకుంటున్నాం కదా. 10వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఉత్తరం అంటే శృతి చేసిన వేణల ప్రతి అక్షరము మనసును వేటాలట. బ్రతుకు తీగ మీద మీ జ్ఞాపకం సరిగమలు వాయిస్తుంటే నేనొక గాఢమైన అలౌకిక ఆనందంలో మునిగిపోయి ఇదిగో ఇన్నాళ్లకు తేరుకుని ఉత్తరం రాయటం మొదలుపెట్టాను. రేపు మధ్యాహ్నం నేను వస్తున్నాను. తాజ్ ఇంటర్నేషనల్లో నా పేరున రూమ్ బుక్ అవుతుంది. రాగానే ఫోన్ చేస్తాను. ఫోన్ చేసిన అరగంటలో మీరు నా దగ్గర ఉండాలి. మీరు రాకపోతే సరిగ్గా అరగంట తర్వాత ఆత్మహత్య చేసుకుంటాను. మీ అనుజ్ఞ. ఉత్తరం చదివి కార్తికేయ ఏం చెయ్యాలో తోచనట్లు భార్య వైపు చూశాడు. శ్రీకళ్యాణి క్రైసిస్ మేనేజ్మెంట్ చదువుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన విమానం ఎయిర్పోర్ట్లో ఆగింది. 5 నిమిషాల తరువాత అనుజ్ఞ బయటకు వచ్చింది. లోపల లాంజ్లోకి రాగానే ఆమె కళ్ళు కార్తికేయ కోసం వెతికాయి. తన కోసం కార్తికేయ వస్తాడా? ఆమె ఉద్విగ్నంగా ఉంది. అంతలో అశ్వత్థామ ఆమె వద్దకు వచ్చారు. మీ పేరు అనుజ్ఞ కదూ అన్నాడు. అవునన్నట్లుగా తలూపింది. నన్ను కార్తికేయ పంపారు. మిమ్మల్ని హోటల్ దగ్గర దింపమన్నారు. కార్తికేయ రాలేదా? హోటల్కి వచ్చి కలుసుకుంటానన్నారు. అర్జెంటుగా పని ఉండి ఇక్కడకు రాలేకపోయారు. మీరు హోటల్కి వెళ్ళిన తరువాత ఫోన్ చేయమన్నారు. ఇద్దరూ కారు ఎక్కారు. తాజ్ ఇంటర్నేషనల్ హోటల్కేనా మేడం? అవును అన్నదామె. మీ పేరు చెప్పలేదు. ఉస్మాన్ అంటారు మేడం అన్నాడు. తాను తాజ్ ఇంటర్నేషనల్లో రూమ్ తీసుకున్న సంగతి కూడా కార్తికేయ ఇతనికి చెప్పాడంటే ఇద్దరూ మంచి మిత్రులై ఉంటారు అనుకుంది. అశ్వత్థామ తన పేరు అబద్ధం చెప్పాడని ఆమె ఊహించలేదు. కారు హోటల్ ముందు ఆగింది. రిసెప్షనిస్టు తాళం చెవి అందజేశాడు. ఆమె హోటల్ రిజిస్టర్ కార్డు పూర్తి చేయబోతుంటే మీ పేరు అడ్రస్సు రాయకండి అన్నాడు స్వరం తగ్గించి. ఆశ్చర్యంగా ఎందుకు అని అడిగింది. ఏమో కార్తికేయ మీ అసలు పేరు రాయొద్దన్నాడు. మిగతా విషయాలు తనకు తెలియనట్లు అన్నాడు. ఆమె ఒక్క నిమిషం తటపటాయించి రజిత అని రాసింది. ఆ తర్వాత ఇద్దరూ లిఫ్ట్ ఎక్కి 4వ అంతస్తు చేరుకున్నారు. రూమ్ నంబర్ 413. మేమిద్దరం చాలా కాలం నుంచి, అంటే తనకు వివాహం కాకముందు నుంచి స్నేహితులం. మా వీధిలోనే ఓ గదిలో ఉండేవాడు. ఇద్దరం పస్తులు పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. శ్రీకళ్యాణి గారిని వివాహం చేసుకున్నాక అతని అంతస్తు మారిపోయింది. ఆమె మనసు చివుక్కుమంది. ఆమె తన మనసులోని భావాల్ని బయటకు కనపడనివ్వకుండా మీరిద్దరూ అంత ప్రాణ స్నేహితులన్నమాట అంది. అవును మేడం, మిమ్మల్ని కలవటానికి అతడు తహతహలాడిపోతున్నాడు. ఇంతకాలం జాప్యం చేసినందుకే అతను విచారిస్తున్నాడు. ఈ చౌకబారు వాక్యాలు ఆమెను మరింత బాధ పెట్టాయి. నవయవ్వన శోభ గుబాళింపుతో విచ్చిన మరుమల్లె లాంటి ప్రేమ మరో మనసుతో ఆడి పాడి డస్సి ఫలితమివ్వాలనుకుంటుంది. కానీ మదన ప్రేలిత కేళి విలాసగాత్రమై కేవలం భౌతికమైన గ్రీష్మంలో వాడి రాలాలనుకోదు. అతడి వెనుక తలుపు నెమ్మదిగా మూసుకుపోయింది. అనుజ్ఞ అలాగే కుర్చీలో కూర్చుండి ఉంది. ఎందుకో తెలియదు కానీ ఆమెకు దిగులేసింది. అది పూర్తిగా దిగులు కూడా కాదు, భయంతో కూడిన దిగులు. శత్రు శిబిరంలో జరుగుతున్న ఈ సంచలనాన్ని గమనించిన వ్యక్తి మరొకరున్నారు. అతను పీటర్ ఆలోచనలు పాదరసంలో సాగుతున్నాయి. అశ్వత్థామకి, సత్యానికి, అనుజ్ఞకి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తున్నాడు. అంతా కలిసి కార్తికేయని వలలో వేసుకుని శ్రీకళ్యాణి అంతు చూడాలనుకుంటున్నారా అని కూడా ఆలోచించాడు. ఈ సస్పెన్స్ భరించలేక అతడు నిర్ణయం తీసుకున్నాడు. రిస్క్తో కూడిన నిర్ణయమే అయినా పరిశోధనలో ఒక్కోసారి తప్పదు. అతను డైరెక్ట్గా తాజ్ ఇంటర్నేషనల్కి ఫోన్ చేసి 413 కనెక్షన్ ఇమ్మన్నాడు. అనుజ్ఞ బాత్రూంలో ఉందని నీళ్ల చప్పుడు ద్వారా తెలుస్తుంది. అట్నుంచి హలో అని ఆమె కంఠం వినిపించగానే నేను సత్యం ఫ్రెండ్ని మేడం, మీ ప్రయాణం బాగా జరిగిందో లేదో, హోటల్లో సౌకర్యంగా ఉందో లేదో సత్యం గారు కనుక్కోమన్నారు అన్నాడు. వాట్ నాన్సెన్స్, సత్యం ఎవరు? మీకే రూమ్ కావాలి? అట్నుంచి అనుజ్ఞ కంఠం చిరాగ్గా వినిపించింది. పీటర్ తేలిగ్గా ఊపిరి పీల్చుకొని సత్యం కార్తికేయ కజిన్ అన్నాడు. కార్తికేయ పేరు చెప్పగానే ఆమె విసుగు మాయమైంది. ఏమో మరి నాకు తెలియదు. కార్తికేయ ఫ్రెండ్ ఉస్మాన్ మాత్రం విమానాశ్రయానికి వచ్చి నన్ను ఈ హోటల్ వరకు తీసుకొచ్చాడు. పీటర్కి మంచు వీడిపోతున్నట్లు అనిపించింది. అశ్వత్థామ ఉస్మాన్ పేరు మీద వెళ్ళి పరిచయం చేసుకున్నాడన్నమాట. ఆ ఫోను పెట్టేయబోతుంటే మీ గురించి కనుక్కోవడం కష్టమైంది. మీరు ఇంకో పేరుతో రూమ్ తీసుకున్నారట అన్నాడు. అవతలి పక్క నుంచి కాస్త సందిగ్ధత. అవును, మరి మీరు
ఏ పేరుతో రూమ్ తీసుకున్నారో తెలియక కార్తికేయ మిమ్మల్ని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయలేకపోయి ఉంటారు మేడం. మై గాడ్ అంది అనుజ్ఞ. అలా చెయ్యమని ఉస్మానే చెప్పాడే. సర్లేండి మేడం, కార్తికేయకు నేను చెబుతాలేండి. ఫోన్ పెట్టేశాడు పీటర్. అతనికి విషయం పూర్తిగా అర్థమైంది. సరిగ్గా గంట తర్వాత అశ్వత్థామ ఫోన్ చేయగానే ప్రతాపరెడ్డి తన దగ్గరకు రమ్మన్నాడు. అతను వెళ్ళేసరికి సత్యం కూడా అక్కడే ఉన్నాడు. అప్పుడు సమయం మధ్యాహ్నం 12 గంటలైంది. ముగ్గురు కూర్చున్నాక ప్రతాపరెడ్డి చెప్పడం మొదలుపెట్టాడు. అశ్వత్థామ శ్రద్ధగా వింటున్నాడు. ఇంకో 5 నిమిషాల్లో మీ ఇద్దరూ ఇక్కడి నుంచి బయలుదేరతారు. సత్యం కారులో వెనక సీట్లో నువ్వు దాక్కుని కూర్చుంటావు. ఒకప్పుడు నేను ఇదే ప్రయోగం చేసి నిరాటంకంగా బయటపడ్డాను. ఈ ప్లాన్లో ఏ విధమైన లొసుగు లేదని నిరూపించడం కోసమే నేను ఆ పని చేశాను. దీనివల్ల శ్రీకళ్యాణి దృష్టిలో సత్యం విలువ పెరిగింది కూడా. అశ్వత్థామ కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాడు. అయినా మామూలుగానే ఉన్నాడు. ప్రతాపరెడ్డి కొనసాగించాడు. సత్యం కారు దిగి లోపలికి వెళతాడు. అక్కడి పరిస్థితి చూసి అతడు సైగ చేయగానే నువ్వు లోపలికి వెళ్ళి దాక్కుంటావు. ఈ దాక్కోవడానికి సరి అయిన ప్లేస్ సత్యం చూసి ఉంచాడు. చాలా సురక్షితమైన స్థలం. అవునా సత్యం? అతను తల ఊపాడు. శ్రీకళ్యాణితో మాట్లాడి తనకు వేరే చోట ఎలిబి సృష్టించుకోవడానికి సత్యం వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శ్రీకళ్యాణి తాజ్ హోటల్కి ఫోన్ చేస్తుంది. అదే నీకు గుర్తు. ఫోన్ పూర్తవగానే నువ్వు సైలెన్సర్ ఉన్న పిస్టల్తో ఆమెను చంపేస్తావు. ఈలోపు సత్యం హోటల్కి వచ్చి అనుజ్ఞతో అసలు విషయం మాట్లాడతాడు. ఆమెను మానసికంగా బలహీనపరిచి ఈ హత్య కార్తికేయ చేశాడని నమ్మేలా చేస్తాడు. ప్రతాపరెడ్డి గట్టిగా గాలి పీల్చుకున్నాడు. ఇక్కడ 3 విషయాలు మనకి సాయం చేస్తాయి. 1, అనుజ్ఞ రజిత పేరు మీద హోటల్ రూమ్ తీసుకోవటం. 2, 1 గంటకి కార్తికేయకి ఫోన్ చేయటం. 3, శ్రీకళ్యాణి హోటల్కి ఫోన్ చేయటం. ఈ విషయాలన్నీ హోటల్ వాళ్ళు పోలీసులకు ధృవీకరిస్తారు. కార్తికేయ, అనుజ్ఞ కలిసి శ్రీకళ్యాణిని చంపేశారని, అందుకే అనుజ్ఞ మారు పేరుతో ఈ ఊరు వచ్చిందని సాక్ష్యం బలంగా ఉంటుంది. ఒకవేళ కార్తికేయ మీద నేరం రుజువు కాకపోయినా హత్యా నేరం మన మీదకు రాదు. లీగల్ అడ్వైజర్గా కార్తికేయ సత్యం మీదే ఆధారపడాలి కాబట్టి మన చెప్పు చేతుల్లోనే ఉంటాడు. మనకు కావలసింది శ్రీకళ్యాణి మరణం, ఆస్తి మనకు రావటం. ఈ 2 జరుగుతాయి. ఇంకేమైనా అనుమానాలున్నాయా? అశ్వత్థామ లేచి నిలబడి లేవు అన్నాడు. గుర్ఖా సెల్యూట్ చేసి గేటు తెరిచాడు. సత్యం కారు పోర్టికోలో ఆగింది. నౌకర్లు లోపల ఎక్కడో పనిచేసుకుంటున్నారు. సత్యం కారు దిగి హాల్లోకి ప్రవేశించాడు. సోఫాలు తుడుస్తున్న నౌకరుతో కాఫీ పైకి పంపించమని చెప్పాడు. నౌకరు వంటగదిలోకి వెళ్ళగానే సత్యం సైగ చేయటం, అశ్వత్థామ కారులోంచి హాల్లోకి రావటం క్షణాల్లో జరిగిపోయాయి. ఆ ముసలాడితో అంత చురుకుదనం చూసి సత్యానికే ఆశ్చర్యం వేసింది. ఈ పని అనుకున్నట్లు చేయగలడని నమ్మకం కుదిరింది. శ్రీకళ్యాణి బెడ్రూమ్కి ముందు గదిలో సోఫాకి గోడకి మధ్య స్థలంలో అశ్వత్థామను కూర్చోబెట్టి అతను లోనికి వెళ్ళాడు. శ్రీకళ్యాణి ఏదో పుస్తకం చదువుకుంటూ ఉంది. అతన్ని చూసి రా సత్యం అంది. కార్తికేయ లేడా? ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్కా? అక్కడ లేడే అంటూ ఫోన్ అందుకొని డయల్ చేశాడు. అట్నుంచి కార్తికేయ లైన్లోకి రాగానే నువ్వు ఆఫీస్లోనే ఉన్నావా? గంట నుంచి నీకోసం ప్రయత్నిస్తున్నాను అన్నాడు. ఎందుకు? అట్నుంచి కార్తికేయ అడిగాడు. ఢిల్లీ నుంచి ఎవరో అనుజ్ఞ వచ్చిందట. నీకోసం ఫోన్లో ప్రయత్నించి దొరక్క నాకు చెప్పింది. ఎక్కడుంది ఇప్పుడు? ఏదో హోటల్లో ఉంది. మళ్ళీ నీకు 1 గంటకు ఫోన్ చేస్తానంది. విమానాశ్రయంలో కూడా నీకోసం చూసిందట. నువ్వు వెళ్ళలేదా? కళ్యాణి అయోమయంగా వింటుంది. ఆమెకు ఈ సంభాషణ అర్థం కావడం లేదు. అట్నుంచి కార్తికేయ ఏం చెబుతున్నాడో వినపడడం లేదు. సత్యం అంటున్నాడు, లేదు నువ్వు చెప్పేవాడుగా తన పేరు మీద రూమ్ తీసుకోవద్దని, ఇంకేదో మారు పేరుతో తీసుకుందట. చెప్పలేదు. నువ్వు 1 గంటకి ఇంటికి వెళ్ళు, అక్కడికి ఫోన్ చేస్తానంది. నేను అదే చెప్పాను. మరేం చేయను? నువ్వు ఎక్కడున్నావో తెలియదాయే. అబ్బే, నేను ఇంటి దగ్గర నుంచి కాదు, ఇంకా నయం శ్రీకళ్యాణి ముందు నుంచా అనలేదు. ఆ మాత్రం నాకు తెలియదా? ఫోన్ పెట్టేశాడు. శ్రీకళ్యాణి ఇంకా దిగ్భ్రాంతిలోంచి తేరుకోలేదు. సత్యం అన్నాడు, ఇంతకాలం నేను చెబుతూ వచ్చిన విషయాలేవి నువ్వు నమ్మలేదు కళ్యాణి. అందుకే రుజువుల కోసం ఇంతకాలం ఆగాను. కార్తికేయ అసలు స్వరూపం ఇప్పుడు సాక్ష్యాలతో దొరికింది అంటూ 10 నిమిషాల్లో క్లుప్తంగా అంతా చెప్పాడు. కార్తికేయ ఇంటికి రావటానికి ఇంకా 15 నిమిషాలుంది. సత్యం లేచి నిలబడి అన్నాడు, కార్తికేయ ప్రతాపరెడ్డి మనిషే కళ్యాణి. అతను అనుజ్ఞ ప్రేమికులు అండమాన్లో హనీమూన్ గడిపారు. ఇప్పుడు ఆ అమ్మాయిని ఈ ఊళ్ళోనే హోటల్లో మారు పేరుతో ఉంది. నీకు తెలియాలని నీ ముందు నుంచి కార్తికేయకు ఫోన్ చేశాను. ఇప్పుడు నువ్వు చేయవలసిందల్లా కార్తికేయకు ఆ అమ్మాయి చేసే ఫోన్ కాల్స్ని ఎక్స్టెన్షన్లో వినటం.
దాంతో వాళ్ళ నాటకం పూర్తిగా బయటపడుతుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 1 గంటకు మరో 5 నిమిషాలుందనగా కార్తికేయ ఇంట్లోకి ప్రవేశించాడు. పైన అమ్మగారు ఏదో ముఖ్యమైన పనిలో ఉన్నారు, ఎవరొచ్చినా డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. కార్తికేయ కిందే సోఫాలో కూర్చున్నాడు. సత్యం చెప్పిన విషయమే అతన్ని కలవరపరుస్తుంది. సరిగ్గా 1 గంటకు ఫోన్ మోగింది. అతను చప్పున రిసీవర్ అందుకున్నాడు. పైన కళ్యాణి ఎక్స్టెన్షన్లో వింటోంది. నేను అనుజ్ఞని మాట్లాడుతున్నాను, మీరేనా? అబ్బా, 2 గంటల నుంచి మీకోసం ప్రయత్నిస్తున్నాను. ఎక్కడి నుంచి నువ్వు? తాజ్ నుంచే. నీ పేరు మీద రూమ్ లేదన్నారే, మీ ఫ్రెండ్తో సలహా పంపించావుగా, ఇంకో పేరు మీద రూమ్ తీసుకోమన్నారటగా, ఎవరు చెప్పారు? మీ స్నేహితుడు ఉస్మాన్. ఏమిటి? కార్తికేయ కంఠం కీచుమంది. అవును, అతనే విమానాశ్రయానికి వచ్చాడు, మీరు పంపారని. ఇంకేం చెప్పకు, వెంటనే అక్కడికి వస్తున్నాను. కార్తికేయ ఫోన్ పెట్టేశాడు. హాలు దాటి ముందు పోర్టికోలో కారు దగ్గరకు వచ్చాడు. అంతలో పైనుంచి బజర్ మోగింది. కార్తికేయ కారులో కూర్చుని స్టార్ట్ చేయబోతుంటే నౌకర్ వచ్చి అమ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పాడు. అరగంటలో వస్తానని చెప్పు అనబోయి మనసు మార్చుకుని కారు దిగి పైకి వెళ్ళాడు. కళ్యాణి చేతిలో ఇంకా ఫోన్ అలాగే ఉంది. ఎవరు ఇప్పుడు మీతో మాట్లాడింది? సూటిగా అడిగింది. అంతా విన్నావా? తెల్లబోతూ అడిగాడు. విన్నాను, అందుకే అడుగుతున్నాను. నన్ను అడిగితే అంతా చెప్పేవాడిని కదా, అలా వినటం తప్పు కదా. ఒకసారి తప్పు అనే మాట వినపడగానే ఆమె రెచ్చిపోయింది. భార్య ఉండగా మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పు కాదా? రెట్టించి అడిగింది. అతడు గట్టిగా కళ్యాణి అని అరచాడు. అతడు మరింత గట్టిగా అరవటం ఆమె ఎప్పుడూ చూడలేదు. తమాయించుకుంటూ స్వరం మరింత హెచ్చించి, ఏం మీరు చేస్తుంది మీకు తప్పు అనిపించడం లేదా అంది. నన్ను వెళ్ళని, వచ్చాక అంతా చెప్తాను. కాదు, చెప్పే వెళ్ళాలి, అంత టైం లేదు, గుమ్మం దగ్గరకు వెళుతూ అన్నాడు. ఆగండి, గట్టిగా అంది. నేను కదల్లేనని, జీవచ్చవంలా పక్క మీదే ఉంటానని మీరు అలా వెళ్ళిపోతున్నారు. కోపము నిస్సహాయత మిళితమైన స్వరంతో నిలదీసింది. కార్తికేయ ఆమెకు దగ్గరగా వచ్చి తల మీద అనునయంగా చెయ్యి వేశాడు. ఆవేశపడకు ప్లీజ్ అన్నాడు. ఆమె చేతిని తీసేసింది. అతను ఆమె వైపు ఓ క్షణం చూసి బయటకు నడిచాడు. ఆ ఇంట్లో మొట్టమొదటిసారిగా వినిపించిన భార్యాభర్తల ఘర్షణని నౌకర్లు కింద నుంచి వింటున్నారు. ఉన్నట్టుండి పై సంభాషణ ఆగిపోవటాన్ని కూడా గమనించారు. ఆ నిశ్శబ్దంలోంచి కార్తికేయ వడివడిగా నిమిషం తర్వాత మెట్లు దిగి కారెక్కి రయ్యన వెళ్ళిపోవటాన్ని అవాక్కై చూస్తూ నిలబడ్డారు. ఆ ఇంట్లో పెద్ద వర్షం వచ్చి ఒక్కసారిగా వెలిసినట్లయింది. పైన హాల్లో సోఫా వెనక నుంచి అశ్వత్థామ పిస్టల్తో పైకి లేచాడు. సమయం గణితంలో 0 లాంటిది. మామూలుగా దానికి ఏ విలువ ఉండదు. ఒక్కోసారి అది జీవిత చరిత్రలనే మార్చేస్తుంది. అశ్వత్థామ కళ్యాణి గదిలోకి ప్రవేశించడానికి ఒక్క సెకను ఆలస్యం చేయకుండా ఉంటే అతను పీటర్ కళ్ళబడి ఉండేవాడు. అదే అశ్వత్థామ మరో సెకను ముందు ఆ గదిలోకి ప్రవేశించి ఉంటే కళ్యాణి హత్య జరిగిపోయి ఉండేది. ఈ రెండూ కాకుండా అశ్వత్థామ తలుపు తోయబోతుండగా వెనక నుండి పీటర్ అడుగుల చప్పుడు మెట్ల మీద విన్నాడు. చప్పున మళ్ళీ వెనక్కి వచ్చి బయట సోఫా వెనుక కూర్చుండిపోయాడు. పీటర్ సరాసరి శ్రీకళ్యాణి గదిలోకి ప్రవేశించాడు. పక్క మీద పడుకుని ఉన్న శ్రీకళ్యాణి తలుపు చప్పుడికి తల తిప్పి చూసింది. ఆమెను చూడగానే పీటర్ వణికాడు. కారణం తెలియదు కానీ అతని వెన్ను అప్రయత్నంగా జలధరించింది. ఆమె మొహం అస్తమిస్తున్న సూర్యుడి కంటే ఎర్రగా ఉంది. హాల్లో నౌకర్ల ముఖభంగిమే అతనికి ఏదో జరగరాని సంఘటన జరిగినట్లు సూచన ఇచ్చింది. లోపలికొచ్చి శ్రీకళ్యాణిని చూడగానే అతని అనుమానం నిజమే అనిపించింది. మిమ్మల్ని నేను చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా నియమించినప్పుడే చెప్పాను, మీ పని కేవలం నా పరిశ్రమల మీద నిఘా కాదు, నా మనుషుల మీద కూడా అని. అవునా? ఏ ఉపోద్ఘాతము లేకుండా ఆమె అడిగిన ప్రశ్నకు తడబడి అతడు అవును మేడం అని సమాధానమిచ్చాడు. మరి మీరు నా చుట్టూ జరుగుతున్న ఏ విషయాన్ని నాకు చెప్పలేదే? అసలు మీరు ఏ ఒక్క విషయమైనా ఇన్వెస్టిగేట్ చేశారా? చేశాను, కానీ ఏ సాక్ష్యాధారాలు లేవని మీకు చెప్పలేదు. విషయం నాకు చెప్పడానికి సాక్ష్యం ఎందుకు? మొత్తం అంతా అయిపోయాక నాకు చెబుదామనుకున్నారా? మరింత కోపంగా అడిగింది. ఏ ఆధారము లేకుండా మీ దగ్గరకు వచ్చి వాళ్ళ మీద నేరారోపణ చేస్తే వాళ్ళు దాన్ని తెలివిగా దిద్దుకుని మరో దారిలో మిమ్మల్ని అటాక్ చేసే ప్రమాదం ఉందని భావించాను మేడం. ఆ ప్రయత్నంలో నన్ను కూడా తమ దారి నుంచి తప్పించవచ్చు అనుకున్నాను. సాక్ష్యం లేకపోతే నేను చెప్పిన మాటల కన్నా అవతల వాళ్ళు చెప్పిన దానికే విలువ ఇస్తారనుకున్నాను.
అనుకున్నాను అన్నీ మీరే అనుకుంటే సరిపోయిందా? ఎవరి గురించి మీరు అనుకున్నది? ఎవరి గురించి మీరు నాకు చెప్పదలుచుకున్నది? సత్యం గురించి. ఒక క్షిపణి నిలువున మీద పడి విస్ఫోటనం చెందినట్లు ఆ సమాధానానికి ఆమె విస్తుపోయింది. సత్యం గురించా అంది. అవును అన్నాడు పీటర్. ప్రతాపరెడ్డి, సత్యం కలిసి మిమ్మల్ని హతమార్చాలని ఎన్నాళ్ల నుంచో ప్లాన్ వేశారు. మిమ్మల్ని చంపితే ఆ హత్యానేరం వెంటనే తన మీదకు వస్తుందని సత్యం భయపడ్డాడు. ఈ లోపులో మీకు కార్తికేయతో వివాహం జరగటంతో వాళ్ల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఇద్దరిని కలిపి చంపిన ఆస్తికి సత్యమే వారసుడు కాబట్టి నేరం అతడి మీదకే వస్తుంది. అందుకని మిమ్మల్ని కార్తికేయని విడగొట్టడానికి ప్రయత్నించారు. అంతేకాదు, ఆ రోజు మీరు తిన్న రొయ్యల్లో విషం కలపటం కూడా ప్రతాపరెడ్డి చలవే. దీనికి సంబంధించిన ఆడియో క్యాసెట్ ఒకటి లభించింది, కానీ దాంట్లో అశ్వత్థామ స్వరం ఒక్కటే రుజువుగా కనపడుతుంది. దానివల్ల సత్యం మీద ఏ నేరమూ నిరూపించబడదు. కళ్యాణికి ఇదంతా నమ్మశక్యంగా లేదు, పీటర్ అన్నాడు. అందుకే నేను మరికొంతకాలం ఆగుదామనుకున్నాను. ఆగితే వాళ్ళు మరికొన్ని తప్పులు చేస్తారు. ఆమె ఇంకా తేరుకోలేదు. ప్రతాపరెడ్డి అసలు వేషం అందరికన్నా ముందు తెలుసుకున్నవాడు కార్తికేయ. అందుకే అతన్ని పనిలో నుంచి తీసేశాడు. దాంతో వాళ్ళ ప్లాన్లకు అవరోధం ఏర్పడింది. కళ్యాణి అప్పటికే ఆ షాక్ నుంచి బయటకు వచ్చింది. మీరు సత్యం గురించి నన్ను ముందే హెచ్చరించాల్సింది కదా అంది తనలో తానే మాట్లాడుకుంటున్నట్లు. ఒకవేళ నన్ను నమ్మి మీరు సత్యాన్ని తొలగించినా వాళ్ళు బయట నుంచి మిమ్మల్ని అటాక్ చేస్తారనుకున్నాను. వాళ్ళని కటకటాల వెనక్కి పంపితే తప్ప మరో మార్గం లేదు. ఈ రోజైనా మీరు ఇలా నిలదీయకపోతే సత్యం గురించి చెప్పేవాడినే కాదు. ఆమె నెమ్మదిగా తలెత్తి, నేను ఇప్పటి వరకు మిమ్మల్ని నిలదీసింది సత్యం గురించి కాదు, నా భర్త కార్తికేయ గురించి అంది. ఈసారి దిగ్భ్రాంతి చెందడం పీటర్ వంతైంది. అతడు కార్తికేయ మీద ఉన్న గౌరవం ఈ ప్రపంచంలో ఎవ్వరి మీద లేదు. తడారిన గొంతుతో, కార్తికేయ గురించా అన్నాడు. కార్తికేయ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే కళ్ళు పోతాయి అన్నంత నమ్మకంతో. ఏం, కార్తికేయ గురించి మీకు తెలియదా అంది. తెలుసు, అంత గొప్ప వ్యక్తి మరొకరు ఉండరని. అంతే తప్ప మరేం తెలియదంటారా? తెలీదా? ఆమె ఒక్కసారిగా స్వరం హెచ్చించి అన్నది. మీకు అనుజ్ఞ గురించి తెలీదా? ఇద్దరూ సిమ్లా వెళ్ళడం తెలీదా? అక్కడి నుంచి అండమాన్ వెళ్ళడం తెలీదా అంటూ తలపైకెత్తింది. ఆ చూపు అతనిలోనికి చొచ్చుకుపోయేలా సారిస్తూ, అదే అనుజ్ఞ. ఇప్పుడు ఈరోజు ఈ ఊళ్ళో ఓ పెద్ద హోటల్లో రజిత అన్న మారు పేరు మీద ఉండటం తెలీదా? ప్రస్తుతం కార్తికేయ అక్కడికే వెళ్ళాడు, అది కూడా తెలీదా అంది. పీటర్ వెంటనే సమాధానం చెప్పకుండా నెమ్మదిగా అన్నాడు. అనుజ్ఞ హోటల్లో ఉందని తెలుసు. అయితే రజిత అన్న పేరు మీద రూమ్ తీసుకోవడానికి కారణం ఆమె కాదని నాకు తెలుసు. ఈయన గారి స్నేహితుడిని పంపించి బుక్ చేశారు. అది కూడా నిజం కాదు మేడం. అశ్వత్థామ అనే డాక్టర్ ఉస్మాన్ అనే పేరు పెట్టుకుని ఆమెను పరిచయం చేసుకున్నాడు, తాపీగా అన్నాడు. ఆమె అమితమైన ఆశ్చర్యంతో, ఇదంతా మీకెలా తెలుసు అని అడిగింది. చాలా రోజుల నుంచి ఆ ముగ్గురిని మన మనుషులు నీడలా వెంటాడుతున్నారు. సోఫా వెనుక ఉన్న అశ్వత్థామకు మతిపోయింది. పీటర్ మొత్తం అంతా చెప్పడం ప్రారంభించాడు. దాదాపు అరగంట సేపు జరిగినదంతా వివరించాడు. ఆమె అంతా విని ఒక్క మాట అంది. పీటర్, నేను హోటల్ తాజ్ ఇంటర్నేషనల్కి వెళ్ళాలి, కారు సిద్ధం చేయించండి. పీటర్ ఎదిరిపడి, మీరు హోటల్కా అన్నాడు. అవును, ఏం ఎలక్ట్రిక్ షాక్ కోసం ఆసుపత్రికి వెళ్ళడం లేదు? అలాగే. అది కాదు మేడం, ఎందుకు అని. అనుజ్ఞ కోసం ఒకరు ఎయిర్పోర్ట్కి వెళ్ళటం, సత్యం నా ముందు నుంచే కార్తికేయకు ఫోన్ చేయటం, ఇదంతా చూస్తుంటే శత్రువులు ఏదో పెద్ద ఎత్తున వ్యూహానికి సిద్ధపడ్డారనిపిస్తుంది. కానీ మీరక్కడికి వెళ్ళడం నసిగాడు. పీటర్, ఎన్నాళ్ళు వ్యాపార జీవితంలో నా అంచనా ఎప్పుడూ తప్పు కాలేదు. ఏదో జరగబోతోంది. డ్రైవర్ని పిలవటానికి ఇంటర్కమ్ తీసుకుంది. సోఫా వెనక నుంచి వింటున్న అశ్వత్థామకి ఏం చెయ్యాలో తోచడం లేదు. ఆమె వెళ్ళడం ఖాయమని తెలిసాక తాను అక్కడ ఉండి చేసేదేమీ లేదని తోచింది. అదీగాక ఆమె బయటకు వెళ్ళాక తాను బయటపడడం అసంభవం. లోపల పీటర్ ఉన్నాడు. మేడం, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళిద్దరూ అక్కడ ఉండగా మీరు వెళితే బాగోదు. రేపొద్దున ఎవరికైనా ఈ గొడవ సంగతి తెలిస్తే హాస్యాస్పదంగా ఉంటుంది. కావాలంటే ఆ అమ్మాయి సంగతి మీ భర్తని ఇంటికి వచ్చాక నిలదీయండి. ఒక చేత్తో ఇంటర్కమ్ పట్టుకుని మరో చేత్తో డ్రైవర్ని పిలవటానికి బటన్ నొక్కబోతున్న శ్రీకళ్యాణి అలాగే ఆగి పీటర్ వైపు అభావంగా చూసింది. ఆ తర్వాత నెమ్మదిగా, నిలదీయటం ఏమిటి పీటర్? మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నా వెనుక నాకు తెలియకుండా ఎంత జరుగుతున్నా కోపమే తప్ప కార్తికేయ, అనుజ్ఞ ఒకరికొకరు ఇష్టపడితే కాదంటానా నేను?
మానవ సంబంధాలన్నీ వ్యాపార సంబంధాలని నమ్మిన నేను నా భర్త సాహచర్యంలో నా అభిప్రాయం తప్పేమో అని అనబోతున్న తరుణంలో కాదు, నీ అభిప్రాయమే కరెక్టు అని నా భర్తే స్వయంగా నిరూపించబోతుంటే కాదంటానా? ఎందుకు పనికిరాని ఓ కట్టెతో కాపురం చేయటం కన్నా తనకి ప్రేరణనిచ్చే ఒక సజీవ శిల్పాన్ని వివాహం చేసుకుంటానంటే నేనెందుకు కాదంటాను? ఇంత చిన్న విషయం నాకు తెలియకుండా జరుగుతోందే. ఇన్నాళ్ల సాహచర్యంలో నా జీవిత ధీరిలోంచి నా భర్త అర్థం చేసుకోలేకపోతున్నాడే అనే బాధ తప్ప. ముఖ కవళికలు చూద్దామనుకున్నాడు పీటర్. కానీ ఆమె అటు తిరిగి డ్రైవర్తో మాట్లాడుతూ ఉండటంతో మొహం కనపడలేదు. వింటున్న అశ్వత్థామకి పై ప్రాణాలు పైనే పోయాయి. ఈ మలుపు అతను ఊహించలేదు. ఈపాటికే సత్యం అనుజ్ఞను కలుసుకుని ఉంటాడని అతనికి తెలుసు. ఇక్కడేమో కథ ఇలా మారింది. ఇప్పుడు అనుజ్ఞని ఈ కళ్యాణి కలుసుకుంటే మొత్తం కథంతా బయటకు వస్తుంది. సత్యం సాక్ష్యాలతో సహా దొరికిపోతాడు. అశ్వత్థామ ఆలస్యం చేయలేదు. గబగబా మెట్లు దిగి కిందికి వెళ్ళాడు. పైకి వస్తున్న డ్రైవర్ పక్క నుంచే అప్పటి వరకు పైన మాట్లాడిన విజిటర్స్లా మామూలుగా వెళ్ళిపోయాడు. ఒక్కసారి కారులో కూర్చున్నాక దాన్ని ముందుకి దూకించాడు. సత్యాన్ని కలుసుకోవాలనే ఉద్దేశంతో బాణంలో హోటల్ వైపు దూసుకుపోయాడు. అనుజ్ఞని సత్యం కలుసుకుని అన్ని విషయాలు ఆమె ముందు విప్పకముందే శ్రీకళ్యాణిని అంతం చేయలేకపోయానని చెప్పాలని అతని ఉద్దేశం. అతడు తాజ్ హోటల్కి చేరుకున్నాడు. దూరంగా కారులో కూర్చున్న ప్రతాపరెడ్డి ఆ సమయంలో అక్కడికి వచ్చిన అశ్వత్థామను చూసి భృగుటి ముడిచాడు. తన ఒరిజినల్ ప్లాన్లో ఇది లేదే, ఎక్కడో ఏదో తప్పు జరిగిందని అతనికి అనిపించింది. నమస్తే, నా పేరు సత్యం. లోపలికి ఎవరో ఆగంతకుడు రావటం చూసి విస్మయంతో ఎవరు నువ్వు అని అనుజ్ఞ అడిగిన ప్రశ్నకి సమాధానంగా సత్యం అన్నాడు. ఏం కావాలి? నీతో కొంచెం మాట్లాడాలి. ఆ ఏకవచన సంబోధనకి ఆమె మొహం చిట్లించి ఏం మాట్లాడాలి, అసలు ఎవరు నువ్వు అని అడిగింది. నువ్వు ప్రేమించిన కార్తికేయ భార్య నాకు వరుసకు మరదలవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మధ్యలో కార్తికేయ రాకపోతే ఈ ఆస్తికి మొత్తం వారసుణ్ణి నేను. అసలు విషయం చెప్పు. దానికే వస్తున్నా, సత్యం తాపీగా అన్నాడు. నువ్వు కార్తికేయ మంచి జంట అవుతారు. ఈ విషయం నాకు తెలుసు. మీకు నేను అడ్డురాను. మీరిద్దరూ పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సంతోషించే వ్యక్తిని మొదట నేనే. కావాలంటే మీ పెళ్లి రిజిస్టర్లో సాక్షి సంతకం కూడా పెడతాను. అలాంటి అవసరాలు నాకేమీ లేవు. నాకున్న ఈ సత్యం నవ్వాడు. ఈ ఆస్తి తనకు అవసరం లేదని, సత్యానికి ఇచ్చేస్తున్నానని కార్తికేయతో కాగితం రాయించి రిజిస్టర్ చేయించాలి. నువ్వు మంత్రి కూతురివి. మీ నాన్న కోట్లు సంపాదించాడు. మీకు ఇక డబ్బు అవసరం లేదు. అందుకని నా మరదలి ఆస్తి నాకు ఇప్పించు. నీకు నా మరదలి మొగుడిని వదిలిపెడతాను. నీకు మతిపోయింది. కళ్యాణి ఆస్తి కార్తికేయ నీకు రాయడం ఏమిటి? సత్యం వాచి చూసుకున్నాడు. 1:10 తల పైకెత్తి అనుజ్ఞను చూసి నవ్వాడు. సరిగ్గా 1 నిమిషం క్రితం శ్రీకళ్యాణి మరణించి ఉంటుంది. ఆస్తికి కార్తికేయ వారసుడై ఉంటాడు అన్నాడు. అనుజ్ఞ దిగ్భ్రాంతురాలైంది. ఏమిటి అంది అస్పష్టంగా. అవన్నీ మాకు సంబంధించిన విషయాలు. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమిటంటే శ్రీకళ్యాణి హత్య జరగగానే మొదట అనుమానం కార్తికేయ మీదకు వెళుతుంది. కానీ ఆ హత్య నిజంగా చేసింది అశ్వత్థామ అని మాలో ఒకడు నీకు ఉస్మాన్ అని పరిచయం చేసుకున్నాడే అతను. ఇప్పుడు నువ్వు మాకు సహకరిస్తే మేమే అశ్వత్థామని పోలీసులకు పట్టేస్తాం. ఆ పిస్టల్ ఎవరిదో, అతనికి ఎలా లభించిందో కూడా చెప్పి ఉరికంబం ఎక్కేస్తాం. అది నేను ప్రతాప్ రెడ్డి కలిసి చూసుకుంటాం. అశ్వత్థామ ఉరికంబానికి, మీరు సిమ్లాకి హనీమూన్కి వెళ్ళిపోవచ్చు. ఏమంటావు? ఆమె మాట్లాడలేదు. ఆమె ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. సత్యమే తిరిగి అన్నాడు. ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు. ఇంతకన్నా మంచి అవకాశం నీకు రాదు. శ్రీకళ్యాణి ఆస్తి నాకు ఇచ్చేయడానికి నీకేమిటి అభ్యంతరం? నీకు నీ ప్రియుడు దొరుకుతున్నాడుగా. ఆమె దాన్ని పట్టించుకోకుండా కళ్యాణి గారు మరణించారా అంది తనలో తానే అనుకుంటున్నట్లు. ఈ పాటికి చావకపోయినా ఇంకో గంట పోయాక చంపుతాం. అది సమస్య కాదు. కళ్యాణి చావుకి కారణం కార్తికేయ అన్న అనుమానం పోలీసులకు కలుగుతుంది. నువ్వు ఢిల్లీ నుంచి ఇక్కడికి రావటం, రజిత అన్న పేరు మీద హోటల్ రూమ్ తీసుకోవటం, భార్యాభర్తల ఘర్షణ పట్టానికి నౌకర్లు వినడం, ఇవి చాలు కార్తికేయకు శిక్ష పట్టడానికి. అసలు మీ ఇద్దరూ కలిసే ఈ హత్య చేశారనే అభిప్రాయాన్ని కూడా జడ్జికి రావచ్చు. ఆమె నిద్రలో ఉన్నట్టుగా ఇంకా తేరుకోకుండా అతడి వైపు చూసింది. మీ ఇద్దరూ మెడలోతు ఊబిలో ఇరుక్కుపోయారు. బయటపడాలంటే నేను చెప్పిందొక్కటే మార్గం. లేకపోతే సత్యం విసుగ్గా ఎన్నిసార్లు చెప్పాలి? కార్తికేయను రక్షించుకోవాలంటే నువ్వు ఈ పని చేయక తప్పదు అన్నాడు. ఇంకో పని చేసినా కూడా కార్తికేయని తప్పించవచ్చు. ఎలా? శ్రీకళ్యాణి
మర్డర్ నేనే చేశానని చెప్పడం ద్వారా సత్యం నిర్వీణ్యుడయ్యాడు. అనుజ్ఞ నవ్వింది. ఏం, ఇది బాగోలేదా అంది. ఈసారి సత్యం తేరుకోవడానికి కొంతసేపు పట్టింది. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? పళ్ళు బిగించి అన్నాడు. ఏ సంగతి నీకు తెలియదేమో, నాకు బాగా తెలుసు. భార్య మరణించింది అని తెలిస్తే అతను మామూలు మనిషి కాడు. అది మొదటి విషయం. ఇలాంటి బ్లాక్మెయిల్స్కు లొంగి సంతకాలు పెట్టడు. ఇది రెండో విషయం. పెట్టకపోతే ఉరికంబం ఎక్కుతాడు. ఎక్కడు. విషయం అంతవరకు వస్తే నేనే అతన్ని రక్షిస్తాను. అంతలో సత్యంలో సైకిక్ లక్షణాలు కనిపించసాగాయి. కథ ఎలా మలుపు తిరుగుతుందని అతను ఊహించలేదు. ఓ బూతు మాట ప్రయోగించాడు. గొంతు వికృతంగా ధ్వనించింది. నీ జీవితం నువ్వే పాడు చేసుకుంటావా? మీ నాన్నకు ఒక్కతే కూతురువి, నువ్వు కూడా పోతావా? శోభనం చేసుకోవాల్సిన వయసులో ఉరికంబం ఎక్కుతావా అని అరిచాడు వెటకారంగా. ఆమె తాపీగా అంది. ఈ కేసు ట్రయల్కి వచ్చేసరికి నేను ఎలాగూ ఈ భూమి మీద ఉండను సత్యం. ఇంకో 3-4 నెలల్లో నేను మరణించబోతున్నాను. సగం తెరిచిన అతని నోరు అలాగే ఉండిపోయింది. ఇప్పుడు చెప్పు, నా ప్రేమకి ఎంతకన్నా మంచి ఆశయం మరొకటి ఉంటుందా? సత్యంలో పెరనాయిడ్ లక్షణాలు వస్తున్నాయి. చెవులు నిలువుగా అయ్యాయి. కనుగుడ్లలో ఎర్రజీరలు ఏర్పడసాగాయి. కార్తికేయన్ రక్షిస్తావు, కానీ నీ తండ్రిని రక్షించుకోగలవా అన్నాడు వెటకారంగా. అతని చేతిలో కొన్ని ఫోటోలు, ఆడియో వీడియో క్యాసెట్లు ఉన్నాయి. మీ అక్క నా ఫ్రెండ్, ఇద్దరం కలిసి లైఫ్ చాలా ఎంజాయ్ చేశాం. ఇవిగో ఫోటోలు. ఇది నువ్వు నీ ప్రియుడికి పంపిన వీడియో క్యాసెట్. ఇది నువ్వు ఇక్కడికి వచ్చి హోటల్లో దిగుతున్నట్లు రాసిన ఉత్తరం తాలూకు ఫోటో కాపీ. ఇవి నీ అక్కయ్య నాకు రాసిన బూతు ఉత్తరాలు. ఇప్పుడు చెప్పు, ఇవన్నీ పబ్లిక్లో పెడితే మీ నాన్న గతి ఏమిటి? సెంట్రల్ మినిస్టర్, 2 కూతుళ్ళ శృంగార దేవతలు. ఈ టైటిల్ బాగుందా? ఇది పత్రికల్లో పెడితే మీ నాన్న పదవి ఏమవుతుంది? తల ఎక్కడ పెట్టుకుంటాడు? అనుజ్ఞ కుర్చీలోంచి లేచి నిలబడింది. అతను అన్నాడు, చెప్పు, ఇప్పుడు నీ నిర్ణయం ఏమిటో? చచ్చిపోతున్నావు కాబట్టి కార్తికేయకి నీ అవసరం లేదు. కానీ చచ్చిపోతూ కూడా మీ నాన్నకి సాయం చేయవా? కొంచెం మంచినీళ్ళు తాగొచ్చా? సత్యం బిగ్గరగా నవ్వాడు. మింగుడు పడని విషయాలు చెప్పి మంచినీళ్ళు తాగిస్తున్నానా అన్నాడు. ఆమె గ్లాసులో నీళ్లు పోసుకుంటూ అంది. మా అక్క విషయం మా నాన్నగారికి తెలియదా? తెలుసు. ఏమన్నారు? నీకు అనవసరం. నేను ఊహించగలను. మళ్ళీ గడప తొక్కితే కాళ్ళు విరగ్గొడతాను అని ఉంటారు. అవునా? నువ్విక్కడ మర్చిపోయింది ఏమిటంటే నేను ఆయన కూతుర్నని. అంటేనా అంటూ అనుజ్ఞ ఆ నీళ్ల జాడి ఎత్తి మెరుపు వేగంతో అతడి తల మీద కొట్టింది. ఎంత బలంగా కొట్టిందంటే ఆ వేగానికి గాజు పెంకులు భళ్ళుమన్న శబ్దంతో గదంతా చిందరవందరగా పడ్డాయి. సత్యం మోకాళ్ల మీద కూలిపోయాడు. ఇంకెప్పుడు ఢిల్లీ అమ్మాయిలతో పెట్టుకోకు అంది అతడికి దగ్గరగా కూర్చుంటూ. అతడు నెమ్మదిగా లేచాడు. బల్ల మీద ఉన్న క్యాసెట్ తీసి అతనికిస్తూ, ఏమిటి, దీని మీద కూడా కేసు పెడతావా? ఇది కోర్టుకు వచ్చేసరికి నేను కూడా బతికొండను అంది. అతని చెయ్యి ప్యాంటు జేబు వైపు వెళ్ళింది. కార్తికేయని జైలుకి పంపుతావా? నేను బతికొండగా జరిగే పనేనా అది? అతడు సైకిక్ అన్న విషయం ఆమెకు తెలియదు. పరిస్థితుల్లో ఈ మానసిక రోగులు విపరీతమైన బలము, తెగింపు పొందుతారు. సత్యం ఊహించలేనంత వేగంతో జేబులోంచి కత్తి తీశాడు. ఆమె దగ్గరగా దూసుకు వెళ్ళి సర్రున గాలిలో కోశాడు. ఆమె అంత చురుగ్గానూ వెనక్కి తప్పుకుంది. కత్తి చేతి చర్మాన్ని చీలుస్తూ గాయపరిచింది. అప్పుడు గమనించింది ఆమె అతడి చావు తెగింపుని. చటుక్కున బయటకు పరిగెత్తింది. సత్యం ఆమె వెనుకనే గది బయటకు వచ్చాడు. ఖరీదైన హోటల్ కాబట్టి వరండా అంతా నిర్మానుష్యంగా ఉంది. ఆమె తల తిప్పి వెనక్కి చూసింది. సత్యం తన వైపే రావడం కనిపించింది. లిఫ్ట్ కోసం బటన్ నొక్కింది. మొదటి అంతస్తులో ఉన్న లిఫ్ట్ 4వ అంతస్తులోకి రాసాగింది. ఇటు సత్యం వేగంగా తన వైపు రావడం ఆమె గమనించింది. మెట్ల మీద నుంచి పైకి పరిగెత్తింది. సత్యం ఆమెను వెంటాడబోయాడు. సరిగ్గా అదే సమయానికి లిఫ్ట్ ఆగడం, తలుపు తెరుచుకోవడం జరిగాయి. అందులోంచి కార్తికేయ బయటకు వచ్చాడు. సత్యం అతన్ని చూశాడు. కార్తికేయను చూడగానే అతనిలో కసి కట్టలు తెంచుకుంది. తను కళ్యాణిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తనకు అడ్డొచ్చాడు. ఇతడి కోసం 2 స్త్రీలు తన ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడ్డారు. ఎందుకు ఇతనికి ఇంత అదృష్టం? ఎందుకు ఉండాలి? డామిట్! అతడి చేతిలో కత్తిని గట్టిగా పట్టుకొని లిఫ్టులోంచి బయటకు వస్తున్న కార్తికేయ కడుపులో గట్టిగా పొడిచాడు. 1, 2, 3 రక్తం జివ్వున చిమ్మింది. కార్తికేయ కడుపు పట్టుకుని సన్నగా మూలిగాడు. అరచేయి రక్తంతో తడిసిపోయింది. కిందికి ధారాపాతంగా కారుతూ కార్పెట్ని తడిపేస్తోంది. ఆఖరిపోటు మరింత బలంగా పొడిచి, రాక్షసి వస్తున్నా తప్పించుకోలేవు అంటూ సత్యం పైకి పరిగెత్తాడు. హోటల్ తాజ్ ఇంటర్నేషనల్ 4వ అంతస్తు భవనం. ఆ పైన దాదాపు 10,000 చదరపు అడుగుల డాబా. చుట్టూ 2 అడుగుల ఎత్తు పెట్టగోడా ఉన్నాయి. ఇనుప చువ్వలు పైకి పొడుచుకు వచ్చి ఉన్నాయి. ప్రతి 200 అడుగులకి ఒక వాటర్ ట్యాంక్ సెపరేటర్ ఉంది. మధ్యలో
మరో 4 స్తంభాల మీద పెద్ద వాటర్ ట్యాంకు ఉంది. అతడు పిల్లిలా అడుగులు వేస్తూ అటువైపు నడిచాడు. ఒక్క క్షణం అయిన తరువాత అనుజ్ఞ ట్యాంకు పక్క నుంచి ద్వారం వైపు చూసింది. అక్కడ ఎవ్వరూ లేరు. అతడు తనని గమనించలేదన్న ఉద్దేశంతో ఆమె ద్వారం వైపు రాసాగింది. ఒక్కసారి ద్వారం దగ్గరకు వచ్చేస్తే కిందికి మనుషుల్లోకి వెళ్ళిపోవచ్చు. అదే డాబా మీద మెట్ల పక్కగా మరో గది ఉంది. భవిష్యత్తులో హోటల్ అంతస్తులు పెంచుకోవడం కోసం లిఫ్ట్ అక్కడి వరకు వచ్చేలా గది కట్టి ఉంచారు. మెట్ల దగ్గరకు వస్తున్న అనుజ్ఞ ఆ గది గోడ పక్క నుంచి అతన్ని గమనించలేదు. ఆమె దగ్గరగా గోచరం అవ్వగానే సత్యం కత్తి పిడికిలిని మరింత బిగించి పట్టుకున్నాడు. తాజ్మహల్ ముందు కారు ఆగింది. అశ్వత్థామ కారు దిగాడు. పిస్టల్ జేబులో పెట్టుకుని రిసెప్షన్ వైపు నడవసాగాడు. అదే సమయానికి పీటర్ రిసెప్షన్లో రజిత గురించి అడుగుతున్నాడు. దూరం నుంచి వస్తున్న అశ్వత్థామ పీటర్ను చూసుకోలేదు. కళ్యాణి లిఫ్ట్ వద్దకు చక్రాల కుర్చీ తానే స్వయంగా తీసుకువెళ్ళింది. పీటర్కి హోటల్స్ సంగతి సరిగా తెలియదు. ఎన్నో అంతస్తు అని అడిగాడు. టాప్ ఫ్లోర్ సార్. పీటర్ లిఫ్ట్ దగ్గరకు వచ్చేసరికి శ్రీకళ్యాణి కుర్చీ తోసుకుంటూ లోపలికి వెళ్ళింది. కుర్చీ పట్టుకుంటూ నేను వస్తున్నానుగా మేడం, మీరెందుకు శ్రమ తీసుకుంటారు అన్నట్టు నిష్ఠూరంగా అన్నాడు. కళ్యాణి నవ్వి ఎప్పటికైనా నా పనులు నేనే చేసుకోవాలిగా, మీరు క్రిందే ఉండండి అంది. పీటర్ ఆశ్చర్యంగా మీరొక్కరే వెళతారా అన్నాడు నమ్మశక్యంగా అన్నట్లు. అవును, ఇది మా ముగ్గురికి సంబంధించిన విషయం కదా అంది. పీటర్ మాట్లాడలేకపోయాడు. శ్రీకళ్యాణి రిలాక్సింగ్గా నవ్వి మీరేమీ కంగారు పడకండి, అక్కడికి వెళ్ళి నేనేమీ దారుణమైన చర్యలు చేయను. అసలు నాకు ఆ అమ్మాయి మీద ఏ విధమైన ద్వేషము కోపము లేవు. తను ఓ చిన్నపిల్లలా కనపడుతుంది నాకు అని లిఫ్ట్ మూసుకుపోతూ ఉండగా చివరి వాక్యం అంది. ఆర్టిస్టులు సాధారణంగా నాలాంటి మెటీరియలిస్టుల కన్నా చిన్నపిల్లల్ని ఇష్టపడతారు. చిన్నపిల్లలంటే అనుజ్ఞ అన్న ఉద్దేశంతో. అందులో భావం అర్థమై పీటర్ మొహం వివర్ణమైంది. అతడేదో అనబోయాడు. అప్పటికే లిఫ్ట్ పైకి బయలుదేరింది. కళ్యాణి లిఫ్ట్ని పైకి తీసుకువెళ్లే బటన్స్ వైపు చూసింది. రజిత ఉన్న రూమ్ నంబరు అని పీటర్ని అడిగినప్పుడు రిసెప్షనిస్టు టాప్ ఫ్లోర్ అనడం ఆమెకు వినపడింది. అందుకు 4 అన్న బటన్ నొక్కకుండా టీ టెర్మినస్ అన్న బటన్ నొక్కింది. దాంతో లిఫ్ట్ 4వ అంతస్తులో ఆగకుండా ఇంకా పైకి వెళ్ళింది. పై డాబా మీదకు వెళ్ళి ఆగింది. అరసెకను తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. ఆమె చక్రాల కుర్చీతో బయటకు రాగానే మధ్యాహ్నపు వడగాలి మొహాన్ని తీవ్రంగా తాకింది. అప్పుడు వినిపించింది ఆమెకు ఓ ఆర్తనాదం. శ్రీకళ్యాణికి అనుజ్ఞ స్వరం ఎలా ఉంటుందో సరిగ్గా తెలియదు. ఎవరినో చంపుతున్నారని కూడా ఊహించలేకపోయింది. వెళ్ళవలసిన అంతస్తు కన్నా ఒక ఫ్లోర్ పైకి వచ్చానని, అది హోటల్ పైభాగాన ఉన్న డాబా అని అర్థమైంది. ఎవరో అమ్మాయి అక్కడ ఏదో ప్రమాదంలో ఉన్నదనుకుని చక్రాల కుర్చీ తోసుకుంటూ ముందుకు వెళ్ళింది. అప్పటికే అనుజ్ఞని సత్యం పైనుంచి కిందికి తోసేస్తున్నాడు. అంతకుముందు కొన్ని క్షణాల క్రితం అక్కడ ఆ సంఘటన జరిగింది. అనుజ్ఞ నీళ్ల ట్యాంకుల మధ్య నుంచి తన వైపే నడుచుకుంటూ రావటం గమనించి సత్యం పిడికిలితో కత్తి గట్టిగా పట్టుకుని నోరు గట్టిగా మూసి మరో చేత్తో పడవబోయాడు. సరిగ్గా ఆ సమయానికి లిఫ్ట్ పైకొచ్చి ఆగిన శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి అప్రయత్నంగా తల తిప్పి అటు చూశాడు. ఆ అవకాశాన్ని వినియోగించుకుంది అనుజ్ఞ. అతని నుంచి బలంగా విడిపించుకుని పరిగెత్తడానికి ప్రయత్నించింది. కానీ ఆమె ప్రయత్నం సఫలీకృతం కాలేదు. అతడు మరింత వేగంగా వెంటాడి ఆమెను మళ్లీ పట్టుకున్నాడు. లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి. మధ్య అనుజ్ఞ గింజుకుంటుంది. ఈసారి అతను కత్తి ఉపయోగించలేదు. అలాగే 2 చేతులతో ఆమెను పట్టుకుని పెట్టగోడ మీదుగా కిందికి విసిరేశాడు. కిందికి జారుతూ అనుజ్ఞ కెవ్వున అరిచింది. శ్రీకళ్యాణి విన్న ఆర్తనాదం అదే. లిఫ్ట్ నుంచి బయటకు వస్తుండగా వినిపించిన ఆ కేక శ్రీకళ్యాణి చక్రాల కుర్చీ తోసుకుంటూ బయటకు వచ్చింది. ఒక్కసారిగా చీకట్లోంచి అంత ఎండలోకి రాగానే ఆ మధ్యాహ్నపు వెలుగుకి ఆమె కళ్ళు వెంటనే అలవాటు పడలేక కేక వినిపించిన వైపు కుర్చీ తోసుకుంటూ వెళ్ళింది. నీళ్ల ట్యాంకు పక్కనే ఉన్న సత్యాన్ని చూసుకోలేదు. కానీ సత్యం ఆమెను చూశాడు. ఆ సమయంలో ఆమెని అక్కడ ఊహించని స్థితిలో అతను ఉండటం వల్ల కలిగిన ఆశ్చర్యం కన్నా అలాంటి అవకాశం దొరికినందుకు ఆనందం కలిగింది. అతడి పెదాల మీద ఒక శాడిస్టిక్ నవ్వు కదిలింది. ఆమె అతనికి దగ్గరగా వచ్చే వరకు నీళ్ల ట్యాంకు పక్కనే కదలకుండా నిలబడ్డాడు. పొంచి ఉన్న ప్రమాదాన్ని గమనించకుండా శ్రీకళ్యాణి అటువైపే వెళ్ళింది. సత్యం నిలబడి ఉన్న నీళ్ల ట్యాంకు పక్కనే
నుంచి ఆమె వెళుతూ ఉండగా అతడు మెరుపు వేగంతో వెనక నుంచి ఆమె కుర్చీని ముందుకు తోశాడు. అతను ఎంత బలంగా తోశాడంటే ఆ కుదుపుకి ఆమె కుర్చీలో ముందుకు తూలి మోకాళ్ళకి తలకి కొట్టుకుని ఏం జరిగిందో తెలుసుకునే లోపులో కుర్చీ డాబా అంచుకు చేరుకుంది. అక్కడ పెట్టగోడ లేదు, స్తంభాల ఊచలు ఉన్నాయంతే. ఆమెకు వెనుదిరిగి చూసే సమయం కూడా లేదు. మృత్యువు వైపు దూసుకెళ్తున్నట్లు కుర్చీ వెళుతోంది. ఆమె కాళ్లతో నిరోధించడానికి కుర్చీ వేగం తగ్గలేదు. కెమెరా లెన్స్ జూమ్ చేసినట్లు అంచున ఉన్న ఇనప ఊచలు దగ్గరవుతున్నాయి. కాళ్ళని ఊచలకు అడ్డుపెట్టి ఆపటానికి ప్రయత్నించింది. కానీ 2 ఊచల మధ్య నుంచి కుర్చీ ముందుకు సాగింది. ఆమె అరవలేదు, అరవటానికి టైం లేదు. అయితే కారణం అది ఒక్కటే కాదు, ఆమెలో అంతర్లీనంగా ఉన్న ధైర్యం. విపత్కర పరిస్థితుల్లో వచ్చే తెగింపో, క్రైసిస్ మేనేజ్మెంట్ జీర్ణించుకోవటం వల్ల వచ్చిన ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించు అన్న లక్షణమో ఆమె కాళ్లతో కుర్చీ వేగాన్ని తగ్గించడానికి తన శక్తినంతా ఉపయోగించింది. కానీ ఆమెను దురదృష్టం వెంటాడింది. స్తంభాలు కట్టడం కోసం వదిలేసిన ఊసల మధ్య నుంచి కుర్చీ కిందికి జారిపోయింది. కుర్చీతో పాటు ఆమె కూడా కిందికి జారబోతూ నిస్సహాయంగా చేతులు గాలిలోకి చాచింది. ఆఖరి క్షణంలో ఆమె చేతికి ఇనుప ఊచ దొరికింది. దాన్ని గట్టిగా పట్టుకుని అక్కడే వేలాడసాగింది. సరిగ్గా 1/2 నిమిషం తర్వాత కుర్చీ నేల మీద పడిన చప్పుడు లీలగా వినిపించింది. ఆమె కిందికి చూసింది. 5 అంతస్తుల కింద ఒక చక్రం విరిగిపోయిన కుర్చీ అస్థిపంజరంలా కనపడింది. ఆమె గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆమె బరువుకి ఊచ బాగా వంగిపోయింది. తన బరువుని 2 చేతులతో ఆపటం ఆమెకు అసాధ్యమవుతుంది. 4వ అంతస్తు బాల్కనీ మీద అనుజ్ఞ శరీరం అచేతనంగా పడి ఉంది. మిగతా కథ రేపటి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.